ప్రియమైన ఆధ్యాత్మిక ఆత్మ బంధువులకు మిత్రులకు మా మూర్తి ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. మా ఈ ఛానల్ ద్వారా మేము దర్శించుకొని ఆధ్యాత్మిక అనుభూతి పొందిన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కరవీర నివాసి దివ్య మంగళ స్వరూపిణి అయిన శ్రీ కొల్లాపూర్ మహాలక్ష్మి అంబాబాయి క్షేత్ర విశేషాలను మేము మీతో పంచుకుంటున్నాం. శ్రీ మహాలక్ష్మి అంబాబాయి దేవాలయం భారతదేశంలోని మహారాష్ట్రకి చెందిన కొల్లాపూర్లో 7వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్నది. ఇది పంచగంగా నదీ తీరాన ఉంది. ఇక్కడ మహారాష్ట్ర అమ్మవారిని ముద్దుగా అంబాబాయి అని పిలుచుకుంటారు. ఈ శక్తిపీఠాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు ఈ ఆలయాన్ని సందర్శించుకుని ఇక్కడ శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించారు. దేవీ పురాణం ప్రకారము స్కంద పురాణంలో దేవీ ప్రస్తావన కరవీర నివాసిని అంటే కరవీరం వద్ద నివసించే వ్యక్తి అని చెప్పబడింది. సతీదేవి యొక్క 3 కళ్ళు పడిపోయిన ప్రదేశం కనుక దీని సిద్ధక్షేత్రంగా కరవీరగా అవిముక్తి క్షేత్రంగా పిలుస్తారు. మహాలక్ష్మి దేవాలయం యామండపంతి నిర్మాణ శైలిలో కట్టుబడి ఉంది. ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడతో ఉంటుంది. ఈ దేవాలయానికి 4 దిక్కులు ముఖ ద్వారాలు ఉన్నాయి. లోపల 5 గోపురాలు ఉన్నాయి. మధ్యలో ఒక గోపురము, చుట్టూ 4 గోపురాలు ఉంటాయి. తూర్పు గోపురంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉంటారు. మధ్య గోపురంలో కుమార మండపము, పడమటి గోపురంలో గణపతి, ఉత్తర గోపురంలో మహాకాళి, దక్షిణ గోపురంలో మహాసరస్వతి కొలువై ఉంటారు. ప్రాంగణంలో ఉన్న అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళా సృష్టి అని చెప్పవచ్చు. ఆలయమంతా మనోహరమైన శిల్పాలతో నిండి ఉంటుంది. గర్భగుడి చుట్టూ సన్నని ప్రదక్షిణ మార్గం ఉంది. గర్భగుడిలో సుమారు 6 అడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద 2 అడుగుల పీఠము, దాని మీద మహాలక్ష్మి అమ్మవారు కూర్చుని ఉన్న భంగిమలోకి దర్శనమిస్తారు. 3 అడుగుల ఎత్తున మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆసక్తికర విషయం ఏమిటంటే సూర్యకిరణాలు ప్రతిరోజు దేవతా విగ్రహానికి బంగారు సొగసులు అందిస్తూ తాకే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించబడినది. సూర్యాస్తమయమైనప్పుడు సూర్యుని కిరణాలు లోపల ఉన్న కిటికీ గుండా 3 రోజుల పాటు మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం యొక్క పాదాలపై, ఛాతీపై మరియు దేవతా శరీరంపై పడతాయి. అవి మీనా మరియు సింహరాశికి చెందిన నెలలు. ఆ సందర్భంగా ఇక్కడ తీరోత్సవ సంబరాలు జరుగుతాయి. మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం నల్లరాతితో 3 అడుగుల ఎత్తులో నిర్మించబడినది. 40 కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతో ఇక్కడ కొలువై ఉంటుంది. 4 చేతులు గల అమ్మవారు మాతలింగ ఫలము, గద, దాలు మరియు ఆమె చేతిలో పానపాత్ర, ఆమె వెనుక ఒక రాతి సింహం నిలబడి ఉంది. మహాలక్ష్మీదేవి అత్యద్భుతమైన ఆభరణాలతో అలంకరించబడి చీరను ధరించి ఉంటుంది. వారి కార్యక్రమాలు ఆలయ ప్రవేశ ద్వారం ఉదయం 4 గంటలకు తెరవబడుతుంది. ఉదయం 4 నుంచి 4:30 వరకు గంటానాడు అంటే గంట మోగించడం జరుగుతుంది. ఉదయం 4:45 ప్రధాన పూజారి ప్రధాన ద్వారం తెరుస్తారు. ఉదయం 5 గంటలకు అమ్మవారి స్తోత్రాలతో మేలుకొలపడం జరుగుతుంది. 5:30 మహాలక్ష్మి అమ్మవారి కాగడా హారతి ఉంటుంది. ఉదయం 8 గంటల తర్వాత జరిగే 2వ ఆరాధన సేవలో గంటానాథ్ గంట మోగించడము 16 అంశాలతో కూడిన షోడశోపచార పూజ జరుగుతుంది. ఉదయం 9:30 హారతి మరియు శంఖతీర్థి ఉంటుంది. మధ్యాహ్నము, సాయంత్రము ఇతర సేవలు మరియు సేజార్తి పూజ మొదలైనవి జరుగుతాయి. అమ్మవారికి రోజు 5 సార్లు అర్చన జరుగుతుంది. శ్రీ దత్తాత్రేయుల వారు ఇప్పటికీ నిత్యము మధ్యాహ్న వేళల్లో భిక్ష కోసం ఇక్కడికి వస్తారని ప్రతి. అగస్త్య మహాముని అసంఖ్యాల శివభక్తుడు. ఏటా కాశీ వెళ్లి విశ్వనాథుని దర్శించుకునేవాడు. అయితే వృద్ధాప్యంలో అగస్త్యుడికి సుదూరంలో ఉన్న కాశీ నగరాన్ని దర్శించుకోవడం కష్టమనిపించి శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అగస్త్యుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న విశ్వనాథుని దర్శించుకోలేకపోతున్నానని కాశీకి ప్రత్యామ్నాయంగా తనకు క్షేత్రాన్ని చూపిస్తే అక్కడే తాను శివుని దర్శిస్తానని కోరాడు. కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్లాపురం అని, అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాన్ని ఇస్తుందని చెప్పాడు. శివుడు అంతిమేరకు అగస్త్యుడు కొల్లాపూర్లో మహాలక్ష్మికి అతిబలేశ్వర స్వామికి దర్శించి పునీతనమయ్యాడని ఇక్కడ స్థల పురాణం ద్వారా అవగతమవుతుంది. శ్రీ మహాలక్ష్మి ఒకప్పుడు తన భర్త అయిన విష్ణువు ఋషి భృగు మహర్షి పాదాన్ని తాకినప్పుడు మరియు ఋషి తన పాదంతో శ్రీ మహావిష్ణువుని ఛాతీపై ముద్ర వేసి అవమానించినందుకు శ్రీ మహాలక్ష్మి కోపంతో తన భర్తను విడిచి కొల్లాపూర్ వచ్చిందని నమ్ముతారు. కొల్లాపూర్లో విష్ణువు మహాలక్ష్మి రూపంలో కొలువై ఉన్నాడని కరవీర మహత్యం పేర్కొంది. దేవతలను మరియు ఇతర జీవులను హింసించే కొల్లాసురుడు అనే రాక్షసుడిని ఇక్కడ కరవీర వద్ద మహాలక్ష్మి నాశనం చేసిందని, అంతేకాకుండా అతని మరణ ప్రదేశం తీర్థంగా మారిందని, ఆమె ఈ రోజు ఆలయంగా ఉన్న ఒక మందిరంలో నివాసం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయం నగరం మధ్యలో ఉంది. దేవాలయ సమీపంలో చాలా ప్రైవేట్ హోటల్స్ ఉన్నాయి. దేవస్థానానికి చెందిన వసతి గృహాలు, ధర్మశాలలు లేవు.
ఆలయము రైల్వే స్టేషన్ నుంచి 2.5 కిలోమీటర్ దూరంలో ఉంది. బస్ స్టాండ్ నుంచి 3 కిలోమీటర్ దూరంలో ఉంది. విమానాశ్రయం నుండి 10 కిలోమీటర్ దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ బై రోడ్ 543 కిలోమీటర్స్, పూనా నుంచి కొల్లాపూర్కి బై రోడ్ 234 కిలోమీటర్స్ దూరం. ఇంతటితో మేము ఈ వీడియోని ముగిస్తున్నాం. త్వరలో మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. మీకు మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.